జీవాధిపతి యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీ బిడ్డలమైన మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ ఘనత ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం.
నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే, కేవలం కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మరొకసారి అందరికి చెప్దామా? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా, నీదే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం,
బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. మరొకసారి ఆమేన్. హల్లెలూయా, 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 వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొకసారి ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడ స్తోత్రం. పరిశుద్ధుడా, అల్ఫా ఒమేగా స్తోత్రం. సంగమంతా ఆమేన్ 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 అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఈరోజు మన ధ్యానాంశము పీస్, సమాధానము, షలోం. దేవుని బిడ్డలమైనటువంటి మనము యెషయా గ్రంథం 55:5 వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ విధంగా సమాధానం పొందగలం? వీ కెన్ రిసీవ్ పీస్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ నుండి మనం సమాధానాన్ని పొందగలం. సిలువ నుండి వచ్చే సమాధానం. మానవాళి అంతా కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చి సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇచ్చుటను బట్టి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆ పడినటువంటి శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఆ సిలువలో నుండి మనకు సమాధానం వెలువడుతుంది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం.
Therefore, having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. మనకి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకి దేవుడు అనుగ్రహించే సమాధానం క్రీస్తు శిలువలో నుండి మన హృదయాల్లోకి సరాసరి తీసుకుని రాబడింది. శిలువ నుండి మన గుండెల్లోకి మన జీవితంలోకి సమాధానం తీసుకుని రాబడింది. శిలువ లేకుండా ఏమి లేదంటే సమాధానం లేదు. ఆ సమాధానాన్ని తెలియజేసే సమాధానకరమైన సువార్త ఇశ్రాయేలీయులకు ఈ వర్తమానం ప్రకటించబడింది. అన్ని జనులకు కూడా ఇదే వర్తమానం ప్రకటించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని ఆయన కొట్టివేశాడు. ఆయన ద్వేషాన్ని తొలగించాడు, మనకి సమాధానాన్ని కలుగు చేశాడు. పరిశుద్ధ లేఖనములో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. ఆయన ఏం చేశాడంటే మనందరికి కూడా తన యొక్క సమాధానాన్ని, తన యొక్క కృపను ఆయన మనకు దయచేసిన దేవుడుగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈరోజు యేసయ్య సిలువలో వేలాడడం ద్వారా, ఆ సువార్తను మనకు అందించడం ద్వారా మనందరికి కూడా దేవుడు గొప్ప సమాధానాన్ని సిలువ ద్వారా మనకు దయచేశాడు. కాబట్టి ఎంతమంది సిలువ ద్వారా ఇచ్చిన సమాధానాన్ని పొందాము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు. ఎందుకు అంటే సిలువ ద్వారా ఒకవేళ మనం అందరం కూడా సమాధానపరచబడిన వారమైతే, సిలువ ద్వారా మనమందరం కూడా దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందినటువంటి వాళ్ళమైతే, మనందరం కూడా సిలువ ద్వారా యేసు ప్రభువారు మనకిచ్చిన సమాధానాన్ని మనం పొందిన వాళ్ళమైతే, దేవునికి మనకి మధ్యలో ఏమీ లేదంటే అడ్డు లేదు. అంటే ఏ అడ్డు లేదు? పాపమనే అడ్డు తొలగిపోయింది. మనకి దేవునికి మధ్యలో ఏ విధమైనటువంటి అంతరం అనేటటువంటిది, అడ్డు అనేది ఏదీ లేదు. ఇప్పుడు మనకి దేవునికి మధ్యలో చక్కటి సంబంధం, మంచి సంబంధం దేవునికి మనకు కలిగినటువంటి వాళ్ళగా మనము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవునికి మనకి చక్కటి సంబంధం ఉంది. కాబట్టి ఈ సంబంధం ఏం చేస్తుందంటే, ఈ సంబంధం మనకు సమాధానాన్ని ఇచ్చి, ఆ సమాధానం మన జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటిదిగా ఉంది. కాబట్టి ఎన్ని ఉన్నా కానీ సమాధానం లేకపోతే ఏమి లాభం చెప్పండి ఎవరైనా? ఏమండి? ఎన్ని ఉన్నా, మీ దగ్గర డబ్బులున్నా, మీ దగ్గర గొప్ప గొప్ప ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆభరణాలున్నా, వస్తువులున్నా, వాహనాలున్నా, ఎంతున్నా సమాధానం లేకపోతే ఏమి లాభం చెప్పండి? కాబట్టి ఎవరిచ్చే సమాధానం మనకు కావాలి? క్రీస్తు అనుగ్రహించే సమాధానం సిలువలో నుండి మనం పొందేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సమాధానం అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారే. ఆయనే మనకు తోడుగా ఉండాలి, ఆయనే మన జీవితంలో ఉండాలి, ఆయనే మన బ్రతుకులో ఉండాలి, ఆయనే మనతో ఉండాలి, ఆయనే మనలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి, మన నిర్ణయాల్లో ఉండాలి, మన పరిస్థితుల్లో ఉండాలి. మన దేవుడు ఎప్పుడైతే ఆయన మనకు తోడుగా ఉన్నాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క సువార్త, యేసు ప్రభువారు మనకిచ్చిన సువార్త, ఇట్టి గొప్ప పునరుద్ధానాన్ని గుర్చిన సత్యం, మన దేవుడు సిలువలో
నుండి సమాధానాన్ని మనకు రిలీజ్ చేశాడు. పునరుద్ధానుడు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో నుండే దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. సమాధానాన్ని ఇచ్చి సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మనకు అండగా ఉన్నాడు, మనకు కొండగా ఉన్నాడు. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఆయన మనతో ఉన్నాడు. ఆయనను హత్తుకుందాం. ఆయనకు మన హృదయాన్ని అంకితం చేద్దాం. దేవా, నీ సన్నిధిలో ప్రార్థించి నీవిచ్చే సమాధానాన్ని పొందుకుని ఈ లోకంలో నమ్మకంగా నీ కొరకు జీవించడానికి కృప మాకు దయచేయని ప్రభు అని ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం గొప్పదే. నీ శిలువ దగ్గర మానవాళికి మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానంతో మీ మీద ఆధారపడి మీ వైపు చూస్తున్నప్పుడు మాలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానం తీసివేసి మా హృదయములో సమాధానం ఇచ్చి, పునరుద్ధానుడా, మీ ద్వారా మాకు అనుగ్రహించిన ఈ సమాధానం లోకమంతా కూడా చాటించటానికి, ఈ సమాధానంతో, మీరిచ్చిన గొప్ప సమాధానంతో మేము నిరంతరం జీవించగలుగుటకు సహాయం చేయము. ప్రతి బిడ్డ కూడా గొప్ప సమాధానంతో నింపబడి నీ మహిమార్థమై సాగుటకు సహాయం చేయము. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.